ఖమ్మం నగరంలో ఆకర్షింపచేస్తున్న చిత్ర కళాకారుల బొమ్మలు. చిత్రలేఖనం ఊహకి రూపాన్ని ఇచ్చే ఒక చక్కని సాధనం. ఈ కళకు పరిమితులు లేవు. చిత్రలేఖనానికి వివిధ రూపాలు ఉన్నాయి. సహజత్వాన్ని ప్రతిబింబించే చిత్రలేఖనం ఒకవైపు అయితే, కల్పిత లోకాలలో విహరించేది మరొక వైపు. భావ వ్యక్తీకరణ, మానవ చరిత్ర, సాంప్రదాయాలు, జీవన శైలి, వ్యవస్థ, ఇలా దేనినైనా ఆవిష్కరించగలిగే చిత్రలేఖనం మానవుని అభివృద్ధిలో కీలకమైన కళ. చిత్రలేఖన చరిత్రలో కొంత భాగాన్ని ఆధ్యాత్మిక భావాలే నడిపించాయని చెప్పవచ్చు. ఈ చిత్రాలు నాటి సంస్కృతి, దుస్తులను, ఆచార వ్యవహారాలను, జీవన శైలిని చిత్రాల రూపంలో నేటి మానవుడు తెలుసుకోగలుగుతున్నాడు. నగరంలో కల్వర్డు నుంచి పాత బస్టాండ్, రైల్వే ఫ్లైఓవర్, చర్చి కాంపౌండ్, ఫ్లైఓవర్, ఇల్లందు క్రాస్ రోడ్, ఎన్ఎస్పి కెనాల్, నగర చుట్టూతా గ్రీన్ కార్యక్రమాల కింద గోడల మీద గీసిన పెయింటింగ్ బొమ్మలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఖమ్మం నుంచి మా ప్రతినిధితో ఫేస్ టు ఫేస్. ఖమ్మం నగరంలో గ్రీన్ కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన బొమ్మలు జనాలకి ఎంతో ఆనందదాయకంగా అనిపిస్తున్నాయి. ఇక్కడ చిత్ర కళాకారులు బొమ్మలు గీస్తున్నారు. వాళ్ళని ఒకసారి అడిగి వాళ్ళకి ఎలా అనిపిస్తుందో ఒకసారి అడిగి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మీకు ఎలా అనిపిస్తుందన్న ఈ బొమ్మలు గీస్తుంటే? వృత్తిరీత్యా ఇది మాకు ఆనందదాయకాన్ని ఇస్తుంది కాబట్టి నలుగురికి ఆనందంగా ఉండాలని, వాళ్ళు చూసేదానికి మేము వేసే బొమ్మలు ఆహ్లాదకరంగా ఉండాలని ఈ పెయింటింగ్ చేస్తున్నాం మేము. దాంతో మాకు ఈ అవకాశం కల్పించిన ఖమ్మం కార్పొరేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఈ పట్టణంలో చేస్తున్నటువంటి పెయింటింగ్ కి ఆదరణ, అభిమానాలు చెప్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా అసోసియేషన్ తరపు నుంచి 40 మంది ఆర్టిస్టులు, వాళ్ళ కింద ఒక 20 మంది హెల్పర్లు ఈ వర్క్ ని చేస్తున్నారండి. సదా కృతజ్ఞతగా ఉండాలనుకుంటున్నాం సార్. సదా కృతజ్ఞతగా ఉండాలని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది ఈ బొమ్మలు గీస్తుంటే? సార్ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము చేతిరిగిన వాళ్ళం కాబట్టి మేము వేసే పెయింటింగ్ పనులు కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటాము. చేసేందుకు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఉదయం నుంచి మేము సాయంత్రం అనేది సాయంత్రం 6:30, 6, 7 గంటల వరకు వర్క్ చేస్తూనే ఉంటాం. ఈ వర్క్ ఖమ్మం నగరంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని నగరపాలక సంస్థ వీళ్ళకి అప్పగించడానికి గాను ఎంతో సంతోషదాయకంగా ఉందని వీళ్ళు చిత్ర కళాకారులు చెప్తున్నారు. ఆ ప్రాంతంలో ప్రయాణికులు బాగున్నాయని కితాబిస్తున్నారు.